హాయ్ అండి. ఈరోజు అయితే నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవన్నీ నావి అండ్ ఇవి మా పాపవండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. థ్రెడ్ వర్క్ అయితే తక్కువ ఉంటుంది. 12 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అండి ఇది. హ్యాండ్కి అయితే ఇట్లా కరువుగా కుట్టించుకొని లోటస్ అయితే వేయించుకున్నానండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా అయితే వచ్చిందండి. అండ్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి మా అక్క అయితే కుట్టించిందండి. మిర్రర్ వర్క్ అయితే వేసి మా అక్కే స్టిచ్ చేసి ఇచ్చింది వర్క్. చాలా బాగా వస్తుందండి. సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి అయితే కుట్టింది కదా, చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ ఇలా సింపుల్గా వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి నేను కొన్న బ్లౌజ్ అండి. బ్లూ కలర్ బ్లౌజ్ మీద ఇలా రౌండ్గా కుందన్స్ అయితే అతికిచ్చారండి. అండ్ ఫ్రంట్ హ్యాండ్ కూడా బాగా వచ్చింది. ఫ్లవర్స్ అవి బాగా వచ్చిందండి. ఫ్రంట్ ఇలా సింపుల్గా వచ్చింది. నేను ఇంక శారీస్ మీద తీసుకున్నా. అండ్ ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నేను మల్టీ కలర్ బ్లౌజ్ లాగా కుట్టించుకున్నాను. దేని మీదకైనా వచ్చేలాగా ఇంకా థ్రెడ్ వర్క్ సింపుల్గా నీట్గా ఉంటుందండి ఈ వర్క్ అయితే. అండ్ ఈ బ్లౌజ్ కూడా సింపుల్గా వైట్ కలర్ చైన్ తోటి కుందన్స్ అయితే పెట్టించుకొని సింపుల్గా కుట్టించుకున్నాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రంట్ కూడా సింపుల్గా వచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చి కూడా నేను కొనుక్కున్నదేనండి. ఇది కూడా మగ్గం వర్క్ అయితే వేయించలేదు. షాప్లో కొన్న బ్లౌజు బ్యాక్ ఇలాగా డిజైన్ వచ్చింది. హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే వచ్చిందండి. ఫుల్ హ్యాండ్ అండి ఇది కూడా. అండ్ ఇలా వచ్చి ఫ్రంట్ కూడా సింపుల్గా అదే కంటిన్యూ చేశాడండి. చాలా బాగుంటుంది. అండ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ వర్క్ వచ్చింది. వెనకైతే ఇలాగా నెక్ డిజైన్ ఇచ్చి హ్యాండ్ని హైలైట్ అయితే చేశారండి. హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే కంటిన్యూ చేశారు. ఫుల్ హ్యాండ్ అండి ఇది కూడా కొన్న బ్లౌజేనండి. మగ్గం వర్క్ అయితే వేయించలేదు. అండ్ ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజేనండి. అండ్ పట్టు శారీ మీదది. ఇది కూడా నేను 2 ఇంచెస్ నెక్ అయితే వేయించుకొని హెవీగా అయితే పెట్టించుకున్నానండి. హ్యాండ్కి మొత్తం నెమళ్ళతోటి థ్రెడ్ వర్క్ అయితే వేయించుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు కూడా. అండ్ నీట్గా వచ్చింది వర్క్ కూడా. ఫ్రంట్ కూడా అదే కంటిన్యూ అయితే చేశారు. అండ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా కంచిపట్టు శారీ మీదండి. వెనక 2 నెమళ్ళు అయితే వేయించుకొని సింపుల్గా బ్యాక్ వేయించుకొని ఫ్రంట్ కూడా వేయించుకున్నాను. హ్యాండ్కి ఏం వేయించుకోలేదు. అండ్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా పాట్ డిజైన్ అయితే వేయించుకొని హ్యాండ్ని హైలైట్ అయితే చేశాడండి. హ్యాండ్ మీద ఇట్లా నెక్లెస్ డిజైన్ వచ్చి నెమలతోటి చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా నేను కొన్నదేనండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కాదు. అండ్ గోల్డ్ కలర్ మీద వైట్ కలర్ చిప్స్ తోటి అయితే వచ్చిందండి, చైన్ తోటి. అండ్ ఇది వచ్చి మా పాపదండి. పట్టు శారీలో వచ్చిన సెల్ఫ్ డిజైన్ తోటి నేను బ్లౌజ్ మొత్తం డిజైన్ అయితే చేయించాను. హ్యాండ్ అయితే అదే పట్టుని వదిలేసానండి. ఏ వర్క్ వేయకుండా సింపుల్గా అయితే ఉంచాను. మళ్ళీ హెవీ అయిపోతుంది కదండి, బాడీ మొత్తం అయితే వర్క్ వేయించాను. హ్యాండ్కి వచ్చేసి ఇలా మువ్వలు అయితే పెట్టించానండి. వేసుకున్నప్పుడు అయితే డీసెంట్ లుక్ వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ని అట్లే పట్టు వదిలేసాను కదండి, చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా వర్క్ వేయించాను. చాలా నీట్గా ఉందండి. అండ్ ఇది కూడా నా మల్టీ కలర్ పట్టు శారీ మీద బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. అందుకనే నేను మల్టీ కలర్ థ్రెడ్ తోటి కుందన్స్ తోటి అయితే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వేయించుకున్నాను. చేతి మీద, బాడీ మీద, అన్నిటి మీద బాగా వచ్చిందండి డిజైన్. నాకు చాలా నచ్చింది. బ్లౌజ్ అయితే ప్రిల్స్ కట్ అయితే కుట్టారు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మా అమ్మగారిదండి. అయితే ఇంకా అమ్మ వేసుకోవట్లేదని నాకు ఇచ్చింది. ఇది కూడా థ్రెడ్ వర్క్, సింపుల్ వర్క్. ఇదైతే చాలా సింపుల్ వర్క్. అండ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి అయితే కుందన్స్ వేయించుకొని కుట్టించుకున్నానండి. ఇది కూడా సింపుల్గా బాగుంటుంది. హ్యాండ్కి కూడా ఫుల్గా ఇలా కుందన్స్ అయితే ఇచ్చాడండి. ఫ్రంట్ కూడా అదే లైన్ కంటిన్యూ అయింది. చాలా బాగుంటుందండి. అండ్ ఇది కూడా మా పాపది. ఇది లంగాలో వచ్చిన డిజైన్ని నేను సెల్ఫ్ డిజైన్ వచ్చిన దాన్ని ఇలా వర్క్ అయితే వేయించాను. హ్యాండ్ని కూడా ఏ వర్క్ వేయించకుండా సింపుల్గా అయితే ఉంచేసి మువ్వలు అయితే పెట్టించానండి. చేతి చివరైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కూడా సేమ్ అవే కంటిన్యూ అయినాయండి. అలా వైట్ కలర్ మువ్వలు అయితే వేయించాను. డీసెంట్గా ఉంది. అండ్ ఇది కూడా మా పాపదేనండి. అండ్ వెనక లోటస్ అయితే వేయించి పాట్ నెక్ అయితే పెట్టించి రౌండ్గా అయితే డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ డిజైన్ హ్యాండ్కి అయితే కంకణం లాగా అయితే నెమళ్ళు అయితే వేయించాను థ్రెడ్ తోటి, కుందన్స్ తోటి. చాలా నీట్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ కూడా. అండ్ ఫ్రంట్ కూడా అదే కంటిన్యూ అయింది. చాలా బాగుంటుందండి. ఇంక ఇవి డిజైనర్ బ్లౌజెస్ అండి.
మా పాపవే ఇవన్నీ నేను డిజైనర్ బ్లౌజెస్ కొన్నవేనండి. అది గోల్డ్ కలర్, ఇది పింక్ కలర్. నీట్గా అయితే వచ్చినాయండి. ఏ గాగ్రా మీదకి కానీ లెహంగా మీదకి కానీ దేని మీదకన్నా వేసుకునేలాగైతే ఉన్నాయండి. చాలా సింపుల్గా నీట్గా ఉంటాయి వేసుకున్నప్పుడు కూడా. అండ్ ఇవ్వండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. తెలుగింటి ఫుడ్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.